హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి లారెస్ ల్యాబ్స్ నెక్స్ట్ హెట్రో ల్యాబ్స్. ఈ రెండు కంపెనీలలో మనకి వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలాగ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ లారెస్ ల్యాబ్స్ మనం వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డేట్ వచ్చి ఏప్రిల్ 4 తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మనకి వాక్ అండ్ ఎంట్రీస్ అని నిర్వహిస్తారు. ఈ నిర్వహించే క్యాంపస్ పోల్ డ్రైవ్ ఆర్గనైజ్డ్ బై ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్, కొవ్వూరు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈ అడ్రస్లో మనకి వాక్ అండ్ ఎంట్రీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎవరో లారెస్ ల్యాబ్స్ వాళ్ళు. ఇది ఏ విధంగా నిర్వహిస్తారంటే కెమిస్ట్రీ ఫర్ బెటర్ లివింగ్, కెమిస్ట్రీ చేసి ఉండాలి మనకు. ఎలిజిబిలిటీ మాత్రం 2024, 2025 పాస్అవుట్స్ అయ్యి ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషను డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఎంఎస్సి వాళ్ళు ఆర్గానిక్, అనలిటికల్, ఇంటిగ్రేటెడ్, జనరల్ వాళ్ళకి డిపార్ట్మెంట్ క్యూసీ, ప్రొడక్షను, ఏఆర్డి, క్యూఏ ఈ డిపార్ట్మెంట్లో ఇస్తారు. ఎంఫార్మా చేసిన వాళ్ళకి క్వాలిఫికేషన్ వాళ్ళకి క్యూఏ ఫార్ములేషన్ ఇస్తారన్నమాట. బీఫామ్ డిప్లొమా చేసిన వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్ దాంట్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లో ఇస్తారు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీఐలో ఇవ్వటం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ మీరు ఏమన్నా ఈ జాబుకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే 9866 408 ఒక నెంబర్, ఈ నాకు నెంబర్కి 9491929396 ఈ నెంబర్కి సెకండ్ నెంబరు, ఈ నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు. థర్డ్ నెంబర్ వచ్చి 9440243509 ఈ థర్డ్ నెంబర్కి 3 నెంబర్లు వచ్చారు. ఈ 3 నెంబర్లకు కూడా మీరు ఏదో ఒక నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే తీసుకెళ్ళచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి పే స్లిప్లు కానీ బ్యాంక్ స్టేట్మెంటు ఇటువంటివి తీసుకెళ్ళచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటిది మనకు లారెస్ ల్యాబ్స్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇది. నెక్స్ట్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్లో క్యూఏ, క్యూసీ వాళ్ళకి మనకి ఏ విధంగా ఉన్నాయో జాబ్లు అనేది చూద్దాం. ఈ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలన్నమాట. chandrakanth.k@hetro.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మీ మెయిల్ ఐడికి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు, 9100163881 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ అనేది పెట్టవచ్చు అనమాట. ఇమీడియట్లీ జాయిన్ చేసుకుంటారు. హైలీ పర్ఫార్మబుల్గా ఉంటుంది అనమాట. జాబ్ డీటెయిల్స్ వచ్చి మనకి క్యూఏ, క్యూసీకి సంబంధించిన ఈ హెట్రోలో జాబ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సీ చేసి ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చి మనకి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 37-57, ఇంగనల్ ఇండస్ట్రియల్ ఏరియా, కోలార్ డిస్టిక్, కర్ణాటక. ఇక్కడ మనకి ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. పొజిషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే క్వాలిటీ కంట్రోల్లో రిక్వైర్మెంట్ డిజిగ్నేషన్ వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు క్యూసీ ఓఎస్డీలో. క్వాలిఫికేషను బీఫామ్, ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. రిలివెంట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. ఓకే, దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ అనేది హెచ్పిఎల్సి, జీసీ, ఇన్స్టాలేషన్, యూవి వీటిలలో మనకి ఇన్స్ట్రుమెంటేషన్లలో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్, సేఫ్టీ ప్రాక్టీసెస్ అండ్ ల్యాబ్ క్లీన్లీనెస్ గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు దీంట్లో క్యూసీ జాబ్కి సంబంధించిన మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూఏ జాబ్కి డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా క్యూఏ ఓఎస్డీలో. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి క్యూఏ డిపార్ట్మెంట్కి బీఫామ్, ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ రిలివెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఏరియా వచ్చి ఐపీక్యూఏ, ఏక్యూఏ, క్యూఎంఎస్, క్యూఏ వ్యాలిడేషన్ డిపార్ట్మెంట్లో మనకి
వీటి గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాసెస్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైన్షన్. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ జిఎంపి, రెగ్యులేటరీ గైడ్లైన్స్, ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్. వీటి మీద మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద మనకి క్యూఏ జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హెట్రోలో క్యూఏ క్యూసీ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసాం, పూర్తి డీటెయిల్స్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.